వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఏంటి నా పక్కన ఎవరు అనుకుంటున్నారా? ఇంకో పిన్ని, మా మమ్మీ పెద్ద అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట. సెకండ్ ఆమె వేసి ఇక్కడే ఉంటుంది మా ఇంటి దగ్గరనే. ఈరోజు అయితే ఇవేంటి చిన్నమ్మా? ఒట్టి చేపల పులుసా? చింతపులుసు. ఒట్టి చేపల చింతపులుసు వేసి చేస్తుంది. నాకు చేయరాదు, సో అందుకే మా చిన్నమ్మని రమ్మన్నా. చేస్తుంది. ఎట్లా చేస్తుందో సూపర్ చేస్తుంది, బాగుంటుంది. స్మెల్ కూడా ఏం రాదు, బాగా చేస్తుంది. ఎట్లా చేస్తుందో చూపిస్తాను, చూసేయండి. వీటిని ఇవేమి చేపలు? ఒట్టి చేపలు ఉంటాయి కదా, ఇవి తల తోక కట్ చేసుకుంది. కట్ చేసుకున్నాక ఇట్లా కడాయిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిడ్డ ఇవి అన్ని వేడి కావాలి జర కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డ వేసి చింతపులుసు పోసి మంచిగా వేసి ఉండాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే స్మెల్ రాదు మనకు మంచిగా వేగాలి. ఇవి మంచిగా వేగితేనే బాగుంటాయి. ఇవి ఫ్రై అయినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం. ఈ విధంగా ఫ్రై కావాలి. చూడండి, ఇగో ఇట్లా మంచిగా ఫ్రై అయితే స్మెల్ అనేది ఉండదు. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక గరం మసాలా ఉంటుంది కదా, అందులో ఓన్లీ సాజీరా మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా ఈ సాజీరా వేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. జీరా మంచిగా ఫ్రై అయింది కదా, అందులోనే మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాలి, ఆయిల్లో వేగాలి. చేపలు ఉంటాయి కదా, కొంతమంది ఇలా ఫ్రై చేసినాక నీళ్ళలో వేసి కడుక్కుంటారు. ఆ విధంగా కడుక్కుంటేనే స్మెల్ వస్తాయి. అసలు కడుక్కోకూడదు, ఓన్లీ ఇట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో మంచిగా ఫ్రై అయింది కదా, అందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు ఇలా రోల్లో దంచుకొని వేసుకుంటే కూరలకు అనేది స్మెల్ అనేది రాదనమాట. అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇట్లా నూరుకొని వేసుకోండి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల కారము, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఈ చేపలను వేసుకోవాలి. చేపలను వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గాలి జర మంచిగా. ఓకే. ఒట్టి చేపలను కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు చింతపులుసు నానబెట్టుకున్న చింతపులుసుని ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ పులుపు చూసుకుంటూ పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మనకి ఎసరు ఎంత అంటే అంతనా, మనకి ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు. ఓకే, ఎసరు మనకు ఎంత కావాలనుకుంటే అంత, కాకపోతే ఎక్కువ కూడా పోసుకోవద్దు. కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు జీలకర్ర ఉంటాయి కదా, అవి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పొడి పట్టుకోవాలి. ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలి. మాకు ధనియాల పొడి ఉంది కాబట్టి ఇందులో జీలకర్ర, ధనియాలు అండ్ మెంతులు ఈ 3 కలిపి ఫ్రై చేసుకొని మిక్సీలో పొడి పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయినాక మిక్సీలో పొడి చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మసాలాని మనము పొడి చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మీకు ఎంత గ్రేవీ చిక్కగా కావాలంటే అంతా చేసుకోవచ్చు. ఇంకా దగ్గర కంటే ఇంకా కొంచెం 5 మినిట్స్ పెట్టాలి. లేదు ఇదే టైంలో ఆఫ్ చేసుకోవాలంటే మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని అయితే మసాలా వేస్తున్నాం మేము. ఇదే టైంలో మీకు చింతపులుసు తక్కువ ఎక్కువ అనిపించినా, ఇదే టైంలో తక్కువ అనిపిస్తే ఇంకో కొంచెం వేసుకోండి. లేదు సరిపోయిందంటే ఈ టైంలో ఉంచేసుకోవచ్చు. కొంచెము
చక్కెర వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉంది కదా, పులుపులా ఇలా కొంచెం చక్కెర వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అందుకే చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మంచిగా మగ్గినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మన ఈరోజు వట్టి చేపల పులుసు మా చిన్నమ్మ ఏ విధంగా చేసిందో మీరు కూడా చేసుకొని తినండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు కూడా తినరు కదా, ఇలా చేసుకొని తింటే సూపర్గా తింటారు. ఓకేనా? బాయ్.